హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దురాశ దుఃఖానికి చేటు అనే కథ చెప్పుకుందాం. పూర్వం విప్రకూటం అనే అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు సావిత్రి అని ఒక కుమార్తె ఉండేది. ఆ పండితుడి వద్ద శరభుడు, ఖరభుడు అని ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు చదువుల్లో అంత చురుకైన వారు కాదు, కానీ వారి ఆలోచనలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటుండేవి. ఇలా ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి కామగ్రీవుడనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన వయస్సు 60 ఏళ్ళు. ఆయన పండితుడి ఇంటి ముందుగా వెళుతూ వాకిట్లో పండితుడి కుమార్తెను చూసి ఆగాడు. ఆ పిల్ల వెంటనే లోపలికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పింది. ఆ వెంటనే పండితుడు బయటికి వచ్చి ముసలివాణ్ణి చూశాడు. ఆయన పొరుగురి వాడని తెలుసుకున్నాడు. అయ్యా, ఈ పూటకు దయచేసి మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించాడు. కామగ్రీవుడు కోరుకున్నది కూడా అదే. భోజనాలయ్యాక ఆయన పండితుడితో, అయ్యా, మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. వెంటనే పండితుడు తన శిష్యులిద్దరినీ బయటికి పంపేశాడు. తరువాత కామగ్రీవుడు పండితుడితో ఇలా అన్నాడు, నేను వృద్ధుడినని సందేహించవద్దు. నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి. నేను ఒక యోగి వద్ద పరకాయ ప్రవేశము, ఇంద్రజాలము సాధించాను. కానీ వాటి మహిమను చూసేలోపే నేను కాశీలో గంగా తీరాన కాలు జారిపడి ఒక పన్ను విరగ్గొట్టుకున్నాను. ఇక నాకు ఆ విద్యలు పారవు. అందుచేత నేను పెళ్లి చేసుకొని చచ్చిపోయేలోపుగా ఒక కుమారుణ్ణి కని వాడికి ఆ 2 విద్యలు ఇచ్చి నేను కన్నుమూద్దామనుకుంటున్నాను అని అన్నాడు. కామగ్రీవుడి మాటలపై పండితుడికి గురి కుదరలేదు. అప్పుడే పెళ్ళిడికొచ్చిన తన కుమార్తెను అంత ముసలివాడికివ్వడం ఆయనకిష్టం లేకపోయింది. అందుచేత ఆయన కామగ్రీవుడితో, క్షమించండి, నాకున్నది ఒకే ఒక కూతురు. అప్పుడే ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు అన్నాడు. వెంటనే కామగ్రీవుడు నిస్పృహ చెందాడు. పండితుడి దగ్గర సెలవు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళాడు. అయితే శరభుడు, కరభుడు ఇద్దరూ చాటుగా ఉండి ముసలివాడికి తమ గురువుగారికి జరిగిన సంభాషణ మొత్తం విన్నారు. తరువాత వాళ్ళిద్దరూ కూడబలుక్కున్నారు, మనకి చదువు ఎలాగో అంటడం లేదు, ఆ ముసలివాణ్ణి అంటిపెట్టుకొని శుశ్రూష చేశామంటే చచ్చిపోయేటప్పుడు తన విద్యలు మన చేతిలో పెట్టిపోతాడు అని నిశ్చయించుకున్నారు. అందుకని వారిద్దరూ గురువుతో చెప్పకుండా బయలుదేరారు. దారి వెంట కనిపించిన వారిని అడుగుతూ కామగ్రీవుడు ఎటుగా వెళ్ళినది తెలుసుకున్నారు. ఆ రోజు సాయంకాలానికే ఆయన పట్టుకున్నారు. ఆయన వారిని గుర్తించి, మీరెందుకు ఇలా వచ్చారు అని అడిగారు. స్వామి, మీరు మా గురువుగారి కుమార్తెను పెళ్లి చేసుకుంటానమంటే మా గురువుగారు వద్దన్నారట కదా. మీరు వెళ్ళాక గురువుగారికి ఆయన భార్యకు పెద్ద దెబ్బలాట జరిగింది. ఆవిడ పెళ్లి చేస్తే బాగుండేదంది. మేం కూడా ఆవిడ్ని బలపరిచాం. కానీ మా గురువుగారు మా మీద మండిపడ్డారు, మమ్మల్ని వెళ్ళగొట్టారు. మీకు ఎలాగైనా పెళ్లి చేయించి తీరుతామని మేము శపథం పట్టి బయలుదేరాం. మా శపథం పూర్తి కావడానికి అవకాశం ఇవ్వండి అన్నారు శరభకరభులు ఎంతో వినయంగా. ఈ మాట విని ఆశపడిన వాడై కామగ్రీవుడు వారిద్దరినీ తన వెంట రానిచ్చాడు. ఆయన ఊరూరు తిరుగుతూ చాలా చోట్ల తనకు పిల్లనివ్వమని అడిగాడు. ఆయన వింటుండగా శరభకరభులు ఆయనను బలపరిచేవారు. ఆ తర్వాత పిల్లనిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ ముసలాడు ఇవాళ రేపో గుటుక్కుమంటాడు, మీ పిల్లను మాత్రం చచ్చినా ఇవ్వకండి అని చెప్పేవారు. ఏమైనా కామగ్రీవుడికి మాత్రం పెళ్లి కాలేదు. కొంతకాలానికి ఆయన మంచాన పడ్డాడు. ఇక తనకు ఆయుర్దాయం తీరిపోయిందని తోచగానే శరభుడి చేతిలో పరకాయ ప్రవేశ విద్య, కరభుడి చేతిలో ఇంద్రజాల విద్య పెట్టేసి కన్నుమూశాడు. ఈ విధంగా తమ కోరికలు ఫలించిన వారై శరభకరభులిద్దరూ తమ విద్యలతో దేశాన్ని వినోదించడం కోసం దేశాటనకు బయలుదేరారు. కొన్నాళ్లు ప్రయాణం చేసి ఒక నగరానికి చేరారు. అక్కడ కరభుడు తన ఇంద్రజాలం చూపి రాజుగారిని మెప్పించాడు. డబ్బు సంపాదిద్దామనుకున్నాడు. అది చూసి శరభుడు చాలా అసూయపడ్డాడు. కానీ వాళ్ళు నగరంలోకి వెళ్ళి విచారిస్తే రాజుగారు చాలా జబ్బుగా ఉన్నాడని, ఏ విధమైన వినోదాలకు ఉత్తర్వు లేదని తెలిసింది. ఒకవేళ రాజు చనిపోతాడేమో, శరభుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా తానే రాజై లాభం పొందుతాడేమో అని కరభుడు అసూయపడ్డాడు. ఇంతకు కొద్ది కాలంలోనే రాజుగారి వ్యాధి కుదిరింది. తర్వాత కరభుడు తన ఇంద్రజాల విద్య ప్రదర్శించి
రాజు వద్ద అంతులేని బహుమానాలు పుచ్చుకున్నాడు. అది చూసి సహించలేక శరభుడు కరభుడితో పోట్లాడి ముందుకు సాగి వెళ్ళాడు. అతను అలా కొద్ది రోజులు ప్రయాణించి మరొక నగరాన్ని చేరుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికే ఆ ఊరి రాజు రత్నాకరుడు మరణించాడు. ఆ వార్త శరభుడి చెవిన పడగానే అతను ఒకచోట చితిపేర్చి అందులో తన శరీరాన్ని పడేసి తాను వెళ్ళి రత్నాకరుడి శరీరంలో ప్రవేశించాడు. చచ్చిన రాజు తిరిగి బతికాడని అందరూ సంతోషించారు. అయితే తిరిగి బతికినప్పటి నుంచి రాజులో చాలా మార్పు కనిపించింది. వెనకటి రాజ టీవీ ఏమాత్రం లేదు. వెకిలిగా మాట్లాడసాగాడు. తనకు సంబంధించిన విషయాలే తెలియని వాడిలా కనిపించాడు. ఈ మార్పు చూసి మంత్రులకే ఆశ్చర్యం వేసింది. రాణి, ఆమె కుమార్తె కీర్తిసేన ఇద్దరూ రాజు వద్దకు వెళ్ళడానికి నిరాకరించారు. మంత్రులు వచ్చి మహారాజు గారు తమ కోసం అడుగుతున్నారు అని చెప్తే రాణి, మహారాజు గారు ఆనాడే పోయారు, నేను విధవరాలిని, నన్ను ఎవరూ కానీ పిలిపించాల్సిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పేసింది. శరభుడు రత్నాకర మహారాజు శరీరంలో ప్రవేశించిన కొద్ది కాలానికే కరబడు కూడా అదే నగరానికి చేరాడు. ఆతిథ్యానికి ఒకరి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని శంతనుడైన యువకుడు. అతను రాజు దగ్గర పనిచేసేవాడు. మాటల సందర్భంలో శంతనుడు కరబుడితో తన రాజు చర్యలన్నీ చెప్పి, ఇప్పుడు ఆ ముసలోడికి మళ్ళీ పెళ్లి కావాలంట, చక్కని పిల్ల ఎక్కడన్నా ఉంటే పెళ్లి చేయమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నాడు. సంగతి సందర్భాలన్నీ విన్న మీదట శరభుడు రాజు శరీరంలో ప్రవేశించాడా అని కరబుడికి అనుమానం కలిగింది. అన్నా, నేను చెప్పినట్టు చేశావంటే మీ రాజుకు పట్టిన గ్రహాన్ని నేను వదలగొడతాను. నేను కొద్ది రోజులు రహస్యంగా మీ ఇంట్లోనే ఉండి ఇంద్రజాలం చేస్తాను. నువ్వు ఈ సాయంకాలమే మీ రాజును ఉద్యానవనానికి బయలుదేరది. అక్కడ ఒక అప్సరస లాంటి స్త్రీ ఉందని చెప్పు. ఆయన్ను ఊరికి ఉత్తరంగా ఉన్న శ్మశానానికి తీసుకుపో. మిగతాదంతా నేను చూసుకుంటాను అని కరపుడు శంతనుడితో అన్నాడు. శంతనుడు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఊరికి ఉత్తరాన మన ఉద్యానవనంలో రంభులాంటి కన్య ఎవరో వచ్చి ఉంటున్నది. ఆమెను తమరొక్కసారి చూడాలని నా మనవి అన్నాడు. రాజు సరేనని ఆత్రంగా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్లారు. అక్కడ కరబుడు తన ఇంద్రజాల విద్య చేత సృష్టించిన అద్భుతమైన ఉద్యానవనం వారికి కనిపించింది. అందులో కొంత దూరం పోయేసరికి ఒక పొదరిట్లో ఒక అపూర్వ సౌందర్యవతి వీణ వాయిస్తూ రాజు కంట పడింది. వెంటనే రాజు ఆమెకేసి పరిగెత్తబోయి కింద పడ్డాడు. ఆయన లేచేసరికి అక్కడ ఉద్యానవనం గాని స్త్రీ కానీ లేదు. ఇదేమిటి మాయలాగుంది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి. మహారాజా, మీరు ఆ స్త్రీ చక్కదనం చూసి మూర్ఛపోయారు. నేను మిమ్మల్ని ఇంటికి చేరుస్తూ ఉండగా దారిలో తమకు స్పృహ వచ్చింది. ఇవాళ పొద్దుపోయింది. రేపు సావకాశంగా మళ్లీ వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుదురుగాని అని శంతనుడు రాజుని ఇల్లు చేర్చాడు. రాజు మంత్రులతో, ఊరికి ఉత్తరంగా ఉన్న మన ఉద్యానవనంలోని వనపాలకులను ఇక్కడికి పిలిపించండి. అక్కడ ఉంటున్న దేవతా స్త్రీకి ఏ లోటు రాకుండా చూడమని స్వయంగా హెచ్చరించాలి అన్నాడు. మంత్రులు నిర్ఘాంతపోయి, మహాప్రభు, మన ఊరికి ఉత్తరంగా ఉద్యానవనం అనేది లేదే, వనపాలకులను ఎలా రప్పించమన్నారు అని అడిగాడు. రాజు వారిని తిట్టాడు. నేను స్వయంగా చూస్తే మీరు లేదంటారేంటి? కళ్ళు మీకు లేవో నాకు లేవా? మీ వల్ల ఏ పని కాదు. నాకు శంతనుడు తప్ప ఇంకెవరూ స్నేహితుడే కాదు అన్నాడు. ఈలోపుగా శంతనుడు ఇంటికి పోయి కరబుడితో జరిగిందంతా చెప్పాడు. రాజు శరీరంలో ఉన్నది శరభుడేనని కరబుడు రూఢి చేసుకున్నాడు. అతను ఆ రాత్రే శంతనుడి సాయంతో రాణిని చూడబోయాడు. అక్కడ రాజకుమార్తె కీర్తిసేన కూడా ఉంది. కరబుడు రాణితో, అమ్మ, మహారాజు కళేబరంలో ప్రవేశించినవాడు శరభుడనేవాడు. నా యుక్తి చేత వాడిని వదలగొడతాను అని అన్నాడు. ఆవిడ దానికి సమ్మతించింది. కరబుడు రాణివాసానికి వస్తూ పోతూ ఉండడానికి అనుమతి దొరికింది. అతనికి కీర్తిసేనను చూస్తున్న కొద్దీ ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక పెరగసాగింది. ఒకసారి అతను శంతనుడితో, అన్నా, నాకు ఎలాగైనా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశావంటే నా దగ్గర ఉన్న ఇంద్రజాల విద్యను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంద్రజాలం కళ్ళారా చూసి ఉన్న శంతనుడికి ఆ విద్య సంపాదించాలని ఆశ పుట్టింది. శంతనుడు వెంటనే రాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, మనం చూసిన అప్సరస మీకు స్వాధీనం కావాలంటే మనం ఒక యువకుడి సహాయం కావాలి. తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తేనే కానీ అతను సహాయం చేయడట. ఏం చేయమంటారు అని అడిగాడు. దీనికి అంత ఆలోచన ఎందుకు? వివాహ ప్రయత్నాలు వెంటనే ప్రారంభించమని మంత్రులతో చెప్పు అన్నాడు రాజు. తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నదని రాణికి తెలిసింది. ఈ ప్రయత్నాలకు కారకుడు శంతనుడని తెలిసింది. కానీ పెళ్లి కొడుకు ఎవరో మాత్రం తెలియలేదు.
ఆ రహస్యం తెలుసుకోవడానికి రాణి శంతనుని పిలిపించింది. శంతన, అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తున్నావంట కదా, నాతో ఒక్క మాట నువ్వు చెప్పావంటే అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేసేవాణ్ణి కదా, ఎందుకు ఇలా చేశావు అని అన్నది. శంతనుడు అప్పుడు గాని తను చేసిన పొరపాటుని గ్రహించలేదు. వెంటనే పశ్చాత్తాపంతో, అమ్మ, నన్నేం చేయమంటారు? ఖరవుడనేవాడు మన రాజుగారిని పట్టిన నీచుణ్ణి తన ఇంద్రజాల విద్యతో వదలగొడతానన్నాడు. కానీ అతనికి కీర్తిసేనను పెళ్లాడాలన్న దుర్బుద్ధి పుట్టింది. అతను తన ఇంద్రజాల విద్యను నాకిచ్చే షరతు మీద పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను. ఆ విద్య నా చేతికి వస్తే నేనైనా రాజుగారిని పట్టిన వాడిని వదలగొట్టవచ్చును కదా అన్నాడు. పిచ్చివాడ, రాజుగారి సంగతి చూసి నాకే ముహూర్తం పెడతానని లేకపోయావా అన్నది రాణి. కీర్తిసేన జరిగిందంతా తల్లి వల్ల విన్నది. ఆమె తన చెలికత్తెలకు చెప్పవలసిన మాటలన్నీ చెప్పి ఖరబుడి వద్దకు పంపింది. అతి నెరజాణ అయిన ఆ చెలికత్తె ఖరబుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు పెళ్లాడబోతున్నావని విని మా రాజకుమార్తె ఎంతో సంతోషించింది. ఆమె ఒప్పుకోదని నువ్వు దాచిపెట్టేలాగుంది. కానీ ఆమె నిన్ను చూసింది మొదలు నువ్వు ఎప్పుడు పెళ్లాడదామా అని ఉంది. కానీ నువ్వు ఒక్క పొరపాటు చేశావు. నీ ఇంద్రజాల విద్య ఆ శంతనుడికి ఎందుకు ఇస్తున్నావు? అతను చెయ్యకపోతే నీ పెళ్లి ఆగుతుందా అన్నది. ఖరబుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, మాటిచ్చేశానే అన్నాడు. ఇప్పటికీ పోయిందేమీ లేదు. ఇవాళ రేపు రాజుగారికి పట్టిన వాడిని వదలగొట్టి వెంటనే ఆ ఇంద్రజాల విద్యను నీ కాబోయే భార్య దగ్గరే దాచిపెట్టు. శంతనుడు నేనేమి చెయ్యలేడు అంది. మరి కాసేపటికి శంతనుడు వచ్చి ఖరబుడితో, ఇంక జాగు చేస్తే మన ఇద్దరి మర్యాద దక్కదు. నువ్వు వెంటనే రాజును పట్టిన శరభుణ్ణి వదలగొట్టు. నీ పెళ్లి అయ్యేలా నేను చూస్తాను అన్నాడు. ఖరబుడు ఆ రోజు మళ్ళీ ఇంద్రజాలం పన్నాడు. ఆ రోజే ఒక గొల్ల కుర్రవాడు పాము కరిచి చావుగా మాయ చేసి ఖరబుడు ఆ శవాన్ని ఒకచోట దాచి ఉంచాడు. ఆ సాయంకాలం మళ్ళీ అతను ఉద్యానవనం కల్పించి అందులో మాయస్త్రిని ఉంచి ఆమె పక్కనే ఆ యువకుడి శరీరాన్ని ఉంచాడు. ఆ సాయంకాలం శంతనుడు రాజును మాయోద్యావనానికి తీసుకువెళ్ళాడు. వారు వెళ్లేసరికి ఆ స్త్రీ ఆ పిల్లవాడి శవం పక్కన కూర్చుని ఏడుస్తుంది. ఏంటిది, వీడెవడో, ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు ఆమెను అడిగాడు. అయ్యో, నేనేం చెప్పేది, వీడు నా నౌకరు. నా తండ్రి మాకు ఇచ్చిన నిధిని వీడెక్కడో దాచి కాపాడుతున్నాడు. అటువంటి వాడు అకస్మాత్తుగా పాము కరిచి చచ్చాడు. ఆ రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలి. వాడు ఎలాగైనా ఒక 2 నిమిషాలు బతికితే చాలు అంది. దీనికి నువ్వింత విచారించవలసిన అవసరం లేదు, వీణ్ణి ఇప్పుడే బతికిస్తాను అంటూ రాజు శరీరంలో ఉన్న శరభుడు ఆ శరీరాన్ని వదిలేసి ఆ పిల్లవాడి శరీరంలో ప్రవేశించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే అదృశ్యంగా ఉన్న ఖరబుడు రాజు శరీరాన్ని కత్తితో 2 తుండాలుగా నరికేశాడు. మరుక్షణమే ఉద్యానవనము, ఏడ్చే స్త్రీ మాయమయ్యి శంతనుడు, ఖరబుడు, ఆ పిల్లవాడి రూపంలో శరభుడు మిగిలారు. శంతనుడు, ఖరబుడు చేరి గొల్లవాణ్ణి పెడరెక్కలు విరిచి కట్టేశారు. ఇక జాగు చెయ్యక నీ ఇంద్రజాల విద్య నా పరం చెయ్యి అన్నాడు శంతనుడు. రాజు కూతురు మెడలో తాళి కట్టిన మరుక్షణం అలాగే ఇస్తాను అన్నాడు ఖరబుడు. ఇద్దరూ ఆ పిల్లవాడిని తీసుకుపోయి రాణికి చూపించారు. రాజు శరీరంలో ప్రవేశించిన దుర్మార్గుడు ఇప్పుడు ఈ గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు. వీడికి మీరు ఏ శిక్ష విధిస్తారో విధించుకోండి అన్నారు. అప్పుడు మంత్రులు ఆ పిల్లవాడిని ఖైదు చేయించారు. అనంతరం ఖరబుడు కీర్తిసేన వద్దకు వెళ్ళాడు. ఇదిగో నా మంత్రజాల విద్య, ఇక మనకు పెళ్లి కావడమే తరువాయి అన్నాడు. ఆమె వాడి వద్ద నుంచి ఇంద్రజాల విద్య తీసుకొని నౌకర్లతో ఈ ఆశాపాతకుణ్ణి ఖైదులో వేసిరండి అన్నది. ఖరబుణ్ణి ఖైదు చేశారనగానే శంతనుడు ఇక తనకు రాజకుమార్తెకు పెళ్లి తప్పదని భావించి రాజసౌధానికి వచ్చాడు. అతన్ని కూడా రాజభటులు పట్టుకొని ఖైదులో పడేశారు. ఈ విధంగా దురాశకు పోయిన శరభుడు, ఖరబుడు, శంతనుడు ముగ్గురు కారాగృహవాసాన్ని అనుభవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.